న్యూస్ కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనుంది. ఈ మేరకు కాసేపట్లో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాజేంద్ర, ఈ రోజు మధ్యాహ్నం 2:30 ఎలక్షన్ కమిషన్ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. అయితే మార్చితో ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి గడువు ముగియబోతుంది వేరు వేరు తేదీల్లో. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి భవన్ లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 3 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్నారు. ఇక 4 ఈశాన్య రాష్ట్రాలతో పాటు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ మరియు మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు 2023 సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కొన్ని 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నాయి. మరికొన్ని ఎప్పుడైతే ఈ 3 రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ కి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను మధ్యాహ్నం 2:30 సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ కు ముందు ఈ 3 రాష్ట్రాలు పర్యటించి ప్రజెంట్ ఎటువంటి పరిస్థితి నెలకొంది, ఎలక్షన్ కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, లోకల్ ఉన్న వాళ్ళు ఎలక్షన్స్ నిర్వహించడానికి ఇప్పుడు అనువుగా ఉందా లేదా, ఆ మార్చిలో నిర్వహించాలా లేకపోతే ఫర్దర్ ఎప్పుడు నిర్వహించాలనే దానిపై కూడా ప్రధానంగా మొత్తం పర్యటించిన అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 2:30 ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనున్నారు. అంటే మరి మార్చితో 3 రాష్ట్రాలకు కూడా ఈ శాసనసభ గడువు మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే ముందు ఈ 3 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్నారు. మొత్తం ఈ సంవత్సరం 2023 సంవత్సరం చూసుకుంటే కనుక 9 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. 9 రాష్ట్రాల్లో ఇక త్రిపురలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక నాగాలాండ్ లో నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్రజెంట్ అధికారంలో ఉంది. ఇక నేషనల్ పీపుల్స్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల నుండి జాతీయ పార్టీ గుర్తింపు పొందిన ఏకైక పార్టీ మేఘాలయలో ప్రభుత్వం నడుపుతుంది. అంటే 3 రాష్ట్రాల్లో 3 పార్టీలు ప్రజెంట్ అధికారంలో ఉన్నాయి. ఈ 3 ప్రభుత్వాల పదవీ కాలం మార్చితో ముగియనుంది. నేపథ్యంలో ముందుగా ఈ 9 రాష్ట్రాలకు సంబంధించి ముందు ఈ 3 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించబోతోంది ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 2:30 పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 3 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శివ. నేడు ఖమ్మంలో